హాయ్ అండి. ఇంట్లోనే ఈజీగా మైదాతో ఒకసారి ఇలా బిస్కెట్స్ అయితే చేసి పెట్టండి. ఈ బిస్కెట్స్ అయితే పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతాయండి. అంత టేస్టీగా ఉంటాయి. అలాగే వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ వస్తువులు ఏమీ అవసరం లేదండి. కేవలం 3 వస్తువులు ఉంటే సరిపోతాయి. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక కప్పు మైదాని తీసుకున్నానండి. అదే కప్పుతోటి 1/3 పంచదార పొడినైతే వేసుకుంటున్నాను. సో, స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక కప్పు కూడా పంచదారని వేసుకోవచ్చండి. అలా వేసుకొని రెండిటిని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత బటర్‌ని అయితే వేసుకుంటున్నానండి. ఇలా డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు అండి బటర్‌ని. లేకపోతే కొంచెం వేడి చేసి వేసుకోండి. అలా అయితే మీకు బేగా కలిసిపోతుందండి పిండైతే. సో, ఇలా బటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం చిటికెడంత బేకింగ్ పౌడర్‌ని కూడా వేసి కలిపేసుకోండి. ఇలా పిండి మొత్తము బటర్ వేసి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలాగా రావాలండి పిండైతే. చూడండి, నేనిక్కడ ఉండ చుట్టినప్పుడు మనకి ఈ పిండి అన్నది విరిగిపోకుండా జస్ట్ కొంచెం జారుగా అయితే రావాలి. సో, అలా వస్తే మనకి బిస్కెట్ అయితే కరెక్ట్‌గా వస్తదండి. తర్వాత ప్లేట్‌కి ఒకవైపు ఈ పిండిని మొత్తం తెచ్చుకొని ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఈ షేప్‌లోనైతే ప్రిపేర్ చేసుకోండి. ఇలా మొత్తము ప్రిపేర్ చేసుకున్న తర్వాత చాకుతో అయితే అడ్డంగా, నిలువుగా ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేటప్పుడు కూడా మనకి ముక్క అయితే ఎక్కడ కూడా విరిగిపోకుండా, బీటలేయకుండా రావాలండి. సో, ఇలా కట్ చేసుకునేటప్పుడు కూడా కరెక్ట్‌గా చూసి కట్ చేసుకోండి. అలా రావాలంటే మనము దీనికి ఓన్లీ బటర్‌నే యూజ్ చేయాలండి. ఎక్కడ కూడా వాటర్ కానీ ఏవి కూడా వేసుకోకుండా బటర్ వేసి కలుపుకుంటే కరెక్ట్‌గా వస్తది ముక్క అయితే మాత్రం. చేతితో తీసినప్పుడు కూడా మనకి విరిగిపోకుండా ఇలా వస్తదండి బటర్ వేసి కలుపుకుంటే. ఇలా మొత్తం బటర్ తోటే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే మొత్తాన్ని ఇలా పెట్టేసుకోండి. ముందుగా 10 నిమిషాల ముందు ప్రీహీట్ చేసి పెట్టుకున్న పాత్రలోని మూత పెట్టేసి మీడియంలోనే ఒక 30 నిమిషాలు ఉడికించేసుకోండి. అలా మనకి కుక్ చేసేటప్పుడు బటర్ వేసాం కాబట్టి స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్‌గా వస్తదండి. చాలా బాగా స్మెల్ వస్తది. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే ఈవినింగ్ టైంలో టీతో గానీ లేదంటే ఎలాగైనా తినొచ్చండి. ఇవి నిల్వ కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.